పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం శ్రీ సూర్య కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సతీమణి బొమ్మిడి సునీత నాయకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థి దశ నుండి అలవరుస్తున్న కళాశాల కరెస్పాండెంట్ అండ్ సెక్రటరీ ఘంటసాల బ్రహ్మాజీని అభినందించారు. ఇక అనంతరం రంగవల్లులు విజేతలకు బహుమతులను అందజేశారు. వెంకట రమణ జయరాజు గారికి, అలాగే శ్రీనేడి రాజలక్ష్మి గారికి, అలాగే మామిడి శెట్టి పద్మావతి గారికి, అలాగే దేవి కృష్ణ గారికి, అలాగే శేష్ కుమార్ గొప్పాల సూర్య వాళ్ళ సంతరించుకోవడం వాళ్ళ చేతుల మీదుగా ట్రాక్ చేసుకుని చదివి ఉండాలి. డైరీ ఫ్యాకల్టీ గమనించాలి. చూడడానికి వాళ్ళు కూడా జాగ్రత్తగా తెలియజేస్తున్నారు. తిరిగినది రాజలక్ష్మి దీప్తి మాధవి గారిని ముందు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. దీప్తి మాధవి గారు అలాగే రాజలక్ష్మి దీప్తి మాధవి గారిని జాగ్రత్తగా తెలియజేస్తున్నాం. స్టూడెంట్స్ కి ప్రైజ్ చూడడానికి తెలియజేస్తున్నాం. పద్మావతి మేడం గారు ముందు రావాలి. ఇంత మంచి కార్యక్రమం మీరు జరుగుతున్నారంటే దీని వెనుక చాలా మంది కష్టము అదేవిధంగా చాలా రోజుల నుంచి టైం స్పెండ్ చేస్తారు. చాలా సంతోషం ఉంది. ముందుగా అందరికీ అలాగే ఆడపిల్లలకి మగపిల్లలకి ఇక్కడ చేసిన డాక్టర్స్కి నాయకురాలకి అందరికీ కూడా మన
ఎమ్మెల్యే నాయకుల గారి తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు. పిల్లలు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇక్కడికి పంపించండి చదువు, జ్ఞానము, విజ్ఞానము తెలుసుకోవడానికి. మన యాజమాన్యం కూడా దానికోసం కృషి చేస్తాను. కొందరికి మార్కులు ర్యాంకులు అవసరం, కానీ మీరు మంచి జ్ఞానాన్ని తెలుసుకుంటూ మంచి మంచి ఉన్నత స్థానంలో జాబులు చేసుకుంటూ అందరికీ కూడా సేవా దృక్పథంతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఓలేసుకున్నాం కదా, ఇంకొకసారి సూర్య కాలేజ్ పంపించారు కదా. వెరీ గుడ్. ఎందుకంటే ఇది సూర్య కాలేజ్, మన సూర్య కాలేజ్ సెక్రటరీ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ గారు మరి ఇంటింటే కొట్టుకుంటే అన్నట్టు మరి ఈ సూర్య కాలేజ్ డెవలప్ చేసుకుంటూ వస్తారు. అదేవిధంగా మీలో కూడా ఎన్నో మోరల్ వాల్యూస్ నేర్పిస్తూ మీరందరూ కూడా ఉన్నత పదవిలోకి ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి ఆయన ప్రతి నిమిషం అహర్నిశలు కృషి చేస్తూ ఈ సూర్య కాలేజ్ని ఎంత బాగా తీసుకొచ్చారు. ప్రతి సంవత్సరం మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఈ సంక్రాంతి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే విధంగా మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు ముందుగా మరి బ్రహ్మాజీ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తాము. చెప్పవచ్చు గట్టిగా. కానీ సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 పండుగల సందర్భంగా మీరు హాఫ్ సారీస్ వేసుకొని మంచి మంచి డ్రెస్సెస్ వేసుకొని వచ్చారు. కానీ ఇదే విధంగా మీ డ్రెస్సింగ్ కూడా మీరు కంటిన్యూ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మనందరం కూడా మహిళలమే. ఈ రోజున సూర్య కాలేజీలో మోరల్ వాల్యూస్ ఎంత ఉన్నత శిఖరాలు తీసుకెళ్తున్నారో, మీ చదువులో ఎంత బాగా రాణించడానికి బ్రహ్మాజీ గారు కృషి చేస్తున్నారు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి అన్ని రకాలుగా ఆయన అదే కాదు, మీ కాలేజ్కి మరి ఇంటర్వ్యూస్ తీసుకురావడం కానీ, జాబ్స్ తీసుకురావడం కానీ, అదేవిధంగా మోరల్ వాల్యూస్ సంబంధించి ఇట్లాంటి ఎన్ని కూడా తీసుకురావడం కానీ ఆ విషయంలో బ్రహ్మాజీ గారు చాలా బాగా కృషి చేస్తున్నారు. ఈ విధంగానే కంటిన్యూ చేయాలని చెప్పి మా అందరి కోరిక కూడా. మరి మన శివాజీ గారు ఒక మాట చెప్పారు తెలుసా, చూసారు కదా టీవీలో? శివాజీ గారు చెప్పింది చూసారా? శివాజీ గారు చెప్పింది చూసారా? శివాజీ గారు ఏం చెప్పారమ్మా? మీరు డ్రెస్ వేసుకెళ్ళినప్పుడు చక్కగా అందంగా వేసుకెళ్ళండి, ఎదుటి వాడికి ఎప్పటిగా కనిపించకుండా వేసుకెళ్ళండి అని చెప్పారు. అది చాలా మంది 100% ఆయనకి సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఈ రోజున ఆడ మగ సమానం అని చెప్పి అనుకుంటాము, కొన్ని విషయాలనే సమానం. దేవుడు ఆడవాళ్ళని వేరుగా మగవాళ్ళని వేరుగా సృష్టించాడు. కాబట్టి ఆడవాళ్ళు మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీరు చక్కని డ్రెస్సింగ్గా వెళ్ళి మీ అమ్మ నాన్నకి మంచి పేరు తీసుకురావాలని, మంచి చదువుకొని మంచి పేరు తీసుకోవాలని కోరుకున్నాము. మీ లైఫ్ గోల్ పెట్టుకోండి. మరి వివేకానంద అన్నట్టు తల వంచుకొని వేస్తాం, నీ చూపులు